సర్వేభ్యः నమస్కారः. లెట్స్ కంటిన్యూ విత్ ద టోకెన్ క్రియేషన్ కోడ్. ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం ఏం చేసాము అంటే, ఒక బేసిక్ మ్యాథమెటికల్ ఇన్‌పుట్ టోకెన్స్‌గా మారుతుంది. ఇంకా ఒక బేసిక్ ఎర్రర్. ఒకసారి చూద్దాం. మనం ఇచ్చే ఇన్‌పుట్ ఏంటి అంటే 1 ప్లస్ 3.3 మైనస్ పారాంథసిస్ 5 ఇంటూ 7 డివైడెడ్ బై 6. ఓకే. ఇదే తీసుకుందాము. సో, ఇప్పుడు ఈ ఇన్‌పుట్ వచ్చేసి టోకెన్స్‌గా మారింది. ఇప్పుడు వేరే ఎర్రర్ సినారియో ట్రై చేద్దాం. ఎర్రర్ సినారియోలో మనం ఇవ్వని టోకెన్స్ ఒకటి ఇక్కడ పెడతాము. 1 అండ్ 3. ఎండ్‌కి మనం టోకెన్ క్రియేట్ చేయలేదు. సో, ఇల్లీగల్ క్యారెక్టర్ ఎండ్. ఇది మన బేసిక్ పాజిటివ్ సినారియో అండ్ నెగెటివ్ సినారియో. ఇప్పుడు మనం ఇదే ఇన్‌పుట్‌కి టోకెన్స్‌కి, ఎర్రర్‌కి కొంచెం అప్డేట్ చేద్దాం. ఇంతకుముందు మనం కేవలం లైన్ ఇన్‌పుట్ తీసుకున్నాము. ఇప్పుడు ఫైల్ ఇన్‌పుట్ తీసుకునే విధంగా అప్డేట్ చేద్దాం. ఫైల్ ఇన్‌పుట్ ఎలా తీసుకుంటుంది అంటే పైథాన్ shell.py ఇది మన ఫైల్. దీనికి ఇచ్చే ఆర్గ్యుమెంట్ వచ్చేసి మన ఫైల్ నేమ్. నేను ఇక్కడ ep1.basic అని పెట్టా. ఈ ep1.basicలో నా ఇన్‌పుట్ ఉంటుందన్నమాట. ఇది జిబ్బరిష్ అయినా పర్లేదు. మన టాస్క్ ఏంటి అంటే మన ఇచ్చిన ఇన్‌పుట్‌కి టోకెన్స్ క్రియేట్ చేయాలి. సో, ఇది మన ఫైల్ ఇన్‌పుట్. ఈ ఫైల్ ఇన్‌పుట్ తీసుకోవాలి ఇప్పుడు మన కోడ్. ఇది మన టాస్క్. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? ఎన్ని సిస్టమ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాము? 2 సిస్టమ్ ఆర్గ్యుమెంట్స్. సో, ఇఫ్ లెంత్ ఈస్ గ్రేటర్ థాన్ 1 అప్పుడు వి ఆర్ గివింగ్ అ ఫైల్. ఇది మన కండిషన్‌గా తీసుకుంటున్నాం. If length of system arguments is greater than 1, then it's file input, else it's user input. యూజర్ ఇన్‌పుట్‌లో ఈ కోడ్ వస్తుంది. స్పేసింగ్ ఇష్యూ ట్యాబ్. ఓకే. ఈ ఫైల్ ఇన్‌పుట్‌లో మనం ఏం చేద్దాము అంటే లెట్స్ క్యాప్చర్ ద ఫైల్ నేమ్ ఫస్ట్, విచ్ ఈస్ సిస్టమ్ ఆర్గ్యుమెంట్స్. సెకండ్ సిస్టమ్ ఆర్గ్యుమెంట్. సో, కాబట్టి దాని ఇండెక్స్ ఏమవుతుంది 1. దాని తర్వాత లెట్స్ రీడ్ ద కంటెంట్. ఓపెన్ ద ఫైల్ ఇన్ a read mode as file content user input file content dot read. So we are storing it as a giant string in a variable name user input. సో, ఇప్పుడు మనకి యూజర్ ఇన్‌పుట్ వచ్చింది కదా! యూజర్ ఇన్‌పుట్ వచ్చిన తర్వాత ఇది బేసిక్ డాట్ రన్‌లోకి పంపిస్తే అది మనకి 2 అవుట్‌పుట్స్ ఇస్తుంది. రిజల్ట్ ఆర్ ఎర్రర్. సో, యూజర్ ఇన్‌పుట్. ఈ యూజర్ ఇన్‌పుట్‌కి మనము ఫైల్ నేమ్ కూడా పంపిద్దాం. ఇఫ్ ఎర్రర్ ప్రింట్ ఎర్రర్ ఎల్స్ ప్రింట్ రిజల్ట్. ఇక్కడ మనం ఫైల్ నేమ్ వచ్చేసి బేసిక్ file.basic అని పెడతాం. file.basic డమ్మీ ఫైల్ నేమ్ ఇద్దాం. ఇలా మనము ఫైల్ ఇన్‌పుట్ క్యాప్చర్ చేస్తాం. ఇప్పుడు లెట్స్ మోడిఫై దిస్ కోడ్, రన్ కోడ్. ఇప్పుడు ఈ రన్ కోడ్ వచ్చేసి ఫైల్ నేమ్ క్యాప్చర్ చేయాలి. ఈ లెక్చర్ వచ్చేసి ఫైల్ నేమ్ కూడా తీసుకుంటుంది. ఒకసారి మీరు ఈ ఎపిసోడ్ 1.basic ఈ ఫైల్ ఇన్‌పుట్ చూసారు అంటే ఇండెక్స్‌తో పాటు ఇక్కడ ఒక
క్యారెక్టర్‌ని క్యాప్చర్ చేయాలి అంటే మనకి దాని లైన్ పొజిషన్, కాలమ్ పొజిషన్ కూడా అవసరం. సో, ఇప్పుడు మనకు కేవలం ఇండెక్స్ మాత్రమే కాదు, ఒక పొజిషన్ ఆబ్జెక్ట్ అవసరం. సో, లెట్స్ క్రియేట్ ఎ పొజిషన్ ఆబ్జెక్ట్. Let's create a position object. Position. So, class position. ఇక్కడ let's create the constructor. ఈ పొజిషన్‌కి మనం ఏమేమి ఇస్తాము అంటే లైన్, కాలమ్, ఇండెక్స్, తర్వాత ఫైల్ నేమ్, ఫైల్ కాంటెంట్ ఇవన్నీ వేరియబుల్స్‌లో స్టోర్ చేసుకుందాం. లైన్, కాలమ్, తర్వాత ఇండెక్స్, ఫైల్ నేమ్, ఫైల్ టెక్స్ట్. ఇది మన పొజిషన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇంకో మెథడ్ క్రియేట్ చేద్దాం, అడ్వాన్స్, విచ్ విల్ టేక్ అ కరెంట్ క్యారెక్టర్. బై డిఫాల్ట్ దీని వాల్యూ వచ్చేసి నన్. ఈ అడ్వాన్స్ మెథడ్ని పిలిచిన వెంటనే వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఇండెక్స్ బై 1, ఆల్సో ఇంక్రీజ్ ద కాలమ్ బై 1. ఒకవేళ ఈ కరెంట్ క్యారెక్టర్ అనేది నెక్స్ట్ లైన్ అవుతే కనుక అప్పుడు ఇంక్రీజ్ ద లైన్ కౌంట్ బై 1. దాని తర్వాత కాలమ్ వచ్చేసి అప్పుడు ఏముండాలి, 0 కాలమ్ వాల్యూ. సో రిటర్న్ సెల్ఫ్ విచ్ ఇస్ పొజిషన్ ఆబ్జెక్ట్. ఇక్కడ కాపీ అన్న మెథడ్ కూడా క్రియేట్ చేద్దాం. ఈ కాపీ ఏం చేస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్ రిటర్న్ చేస్తుంది, పొజిషన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సెల్ఫ్ డాట్ లైన్, సెల్ఫ్ డాట్ కాలమ్, సెల్ఫ్ డాట్ ఇండెక్స్, సెల్ఫ్ డాట్ ఫైల్ నేమ్, సెల్ఫ్ డాట్ ఫైల్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు లెక్చర్లో ఎక్కడెక్కడైతే ఇండెక్స్ ఉపయోగించామో అక్కడ పొజిషన్ ఉపయోగిద్దాం. ఇక్కడ ఇండెక్స్ని ఇనిషియలైజ్ చేసాం కదా, ఇక్కడ పొజిషన్ని ఇనిషియలైజ్ చేద్దాం. పొజిషన్ విల్ బి అ పొజిషన్ ఆబ్జెక్ట్. పొజిషన్ ఆబ్జెక్ట్ ఏం తీసుకుంటుంది, లైన్ వాల్యూ 0, కాలమ్ వాల్యూ వచ్చేసి -1, ఇండెక్స్ వాల్యూ వచ్చేసి -1, ఫైల్ నేమ్ ఇక్కడ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడు వస్తుంది యాజ్ ఎ ఇన్పుట్. ఇక్కడ ఫైల్ నేమ్ ఇన్పుట్ ఇస్తున్నామా, కింద రన్లో ఓకే ఇస్తున్నాం. ఫైల్ నేమ్ కాబట్టి ఫైల్ నేమ్, ఫైల్ కాంటెంట్ వచ్చేసి యూజర్ ఇన్పుట్ ఇస్ ద ఫైల్ కాంటెంట్. ఇలా మన పొజిషన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ -1 ఎందుకు పెట్టుకున్నాము అంటే ఎందుకంటే ఈ లెక్చర్ ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ అయిన వెంటనే వాట్ ఈస్ ఇట్ డూయింగ్, ఇట్స్ అడ్వాన్సింగ్. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే సెల్ఫ్ డాట్ ఇండెక్స్ బదులు సెల్ఫ్ డాట్ పొజిషన్ డాట్ అడ్వాన్స్. ఇక్కడ యూజర్ ఇన్పుట్లో సెల్ఫ్ డాట్ ఇండెక్స్ అని ఉంది కదా, సెల్ఫ్ డాట్ పొజిషన్ డాట్ ఇండెక్స్, సెల్ఫ్ డాట్ పొజిషన్ డాట్ ఇండెక్స్. సో ఇది అడ్వాన్స్ అయ్యేటప్పుడు ఏం తీసుకుంటుంది, కరెంట్ క్యారెక్టర్ తీసుకుంటుంది. కాబట్టి కరెంట్ క్యారెక్టర్. ఓకే, ఐ థింక్ ఇక్కడ ఇంకో చేంజ్ కూడా ఉండాలి. ఫైల్ ఇన్పుట్లో
మనము నెక్స్ట్ లైన్‌ని కూడా క్యాప్చర్ చేయాలి కదా! సో, ఇక్కడ నెక్స్ట్ లైన్‌ని కూడా క్యాప్చర్ చేద్దాం. సో, ఇఫ్ కరెంట్ క్యారెక్టర్ ఈస్ ఎ ట్యాబ్ ఆర్ a space or నెక్స్ట్ లైన్ జస్ట్ అడ్వాన్స్. ఇది మనం చెప్తున్నామనమాట. సో, లెట్స్ సీ ద పాజిటివ్ సినారియో. చూడండి, మనము పైథాన్ షెల్ డాట్ పై మన ఫైల్ నేమ్ ఇచ్చిన వెంటనే మన ఫైల్ కంటెంట్ వచ్చేసి టోకెన్స్‌గా మారింది. 1, 2, 3.5 ఇంట్ 1 ఇంట్ 2 ఫ్లోట్ 3.5. ఇక్కడ ఏముంది? డివైడెడ్ బై 7 డివిజన్ ఇంట్ 7. ఇక్కడ వచ్చేసి 7.1 ప్లస్ 3 లెఫ్ట్ పారాంథసిస్ రైట్ పారాంథసిస్, లెఫ్ట్ పారాంథసిస్ 7.1 ప్లస్ 3 రైట్ పారాంథసిస్. ఇప్పుడు మన ఫైల్ ఇన్పుట్ వచ్చేసి టోకెన్స్‌గా మారింది. ఇప్పుడు మనం ఎర్రర్‌ని అప్డేట్ చేద్దాం. ఇక్కడ మైనస్ బదులు ఇక్కడ ఎండ్ అని ఒకటి పెడతాము. యాక్చువల్లీ దీనికంటే ముందు పైథాన్ ఎలా ఎర్రర్ క్రియేట్ చేస్తుందో చూద్దాము. ఇక్కడ బేసిక్ డాట్ పైలో ఇక్కడ పొజిషన్‌లో ఈ ఎండ్ తీద్దాం. జస్ట్ ఎర్రర్ సినారియో చూపించడానికి. చూడండి, పైథాన్ ఎలా క్రియేట్ చేస్తుంది? వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఇన్ ఫైల్ లైన్ మెథడ్. ఆ మెథడ్‌లో ఎక్కడ ఎర్రర్ ఉందో దాన్ని పాయింట్ ఔట్ చేసి దాని కింద యారోస్ ఇస్తుంది. సో, ఈ ఆ టెక్స్ట్‌ని తీసుకొని యారోస్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఈ ఫైల్ పెట్టాను, స్ట్రింగ్ విత్ యారోస్ డాట్ పై. సో, ఈ ఫైల్ వచ్చేసి కోడ్ పల్స్ గిట్ రిపోలో ఉంటుంది. నేను ఆ కంటెంట్, ఆ ఫైల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, మనం కూడా ఇంచుమించుగా ఇలానే మన ఎర్రర్‌ని అప్డేట్ చేద్దాం. సో, మన ఎర్రర్ వచ్చేసి ఇప్పుడు ఏం తీసుకుంటుంది అంటే టోకెన్ ఎర్రర్, ఎర్రర్ టైప్, ఎర్రర్ డీటెయిల్స్‌తో పాటు పొజిషన్ స్టార్ట్, పొజిషన్ ఎండ్ తీసుకుంటుంది. సో, ఈ పొజిషన్ స్టార్ట్, పొజిషన్ ఎండ్‌ని మనం వేరియబుల్స్‌లో క్యాప్చర్ చేద్దాం. పొజిషన్ ఎండ్. ఓకే. సో, ఇదొచ్చేసి ఎర్రర్ మెసేజ్ అన్న వేరియబుల్‌లో పెడదాం. ఇప్పుడు ఈ ఎర్రర్ మెసేజ్ వేరియబుల్ మనకి ఎలా కావాలి అంటే నెక్స్ట్ లైన్‌లో ఫైల్ నేమ్ ఎక్కడుంది? మనం పొజిషన్‌లోనే స్టోర్ చేసుకుంటున్నాం కదా! కాబట్టి సెల్ఫ్ డాట్ పొజిషన్ స్టార్ట్ డాట్ ఫైల్ నేమ్, ఆ తర్వాత కామా లైన్ సెల్ఫ్ డాట్ పొజిషన్ స్టార్ట్ డాట్ లైన్. మనం మెథడ్ క్యాప్చర్ చేయట్లేదు ప్రస్తుతానికి, దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ లైన్‌లో ఎర్రర్ మెసేజ్ స్ట్రింగ్ విత్ యారోస్ డాట్ పై. ఈ మెథడ్‌లోకి ఏం వెళ్ళాలి అంటే ఈ మెథడ్ ఒకసారి ఈ మెథడ్ చూద్దాం. ఇదేం తీసుకుంటుంది అంటే టెక్స్ట్, పొజిషన్ స్టార్ట్, పొజిషన్ ఎండ్. కాబట్టి ఆ టెక్స్ట్‌లో ఏది తప్పుంది దాని కింద ఇలాగా ఈ విధంగా యారోస్ ఇస్తుందనమాట. కాబట్టి ఇది తీసుకునే వాల్యూస్ ఏంటి? టెక్స్ట్, పొజిషన్ స్టార్ట్, పొజిషన్ ఎండ్. సో, లెట్స్ సెండ్ దాట్. స్ట్రింగ్ విత్ యారోస్. మనకి యూజర్ ఇన్పుట్ ఎక్కడుంటుంది అంటే అది కూడా పొజిషన్ ఆబ్జెక్ట్‌లోనే ఉంటుంది. పొజిషన్ ఆబ్జెక్ట్‌లో ఎఫ్ టెక్స్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాము. ఎందుకు ఎఫ్ టెక్స్ట్ అనే వేరియబుల్‌లోనే స్టోర్ చేశాము? ఇక్కడ ఎందుకు ఎల్ఎన్ అదే వేరియబుల్స్ ఉపయోగించాము అంటే ఇక్కడ చూడండి, పొజిషన్ స్టార్ట్ వచ్చేసి ఐడిఎక్స్, ఎల్ఎన్, సిఓఎల్, ఈ కాలమ్స్ ఈ ఈ వేరియబుల్ నేమ్స్ తీసుకుంటుందనమాట. కాబట్టి ఇదే విధంగా నేను అక్కడ
పొజిషన్ ఆబ్జెక్ట్లో ఇదే వేరియబుల్ నేమ్స్ ఇచ్చాను. ఎయిదర్ పొజిషన్ ఆబ్జెక్ట్లో అదే వేరియబుల్ నేమ్స్ అన్న ఇవ్వండి, మీరు ఇచ్చిన పొజిషన్ ఆబ్జెక్ట్లో ఏ వేరియబుల్ నేమ్స్ అయితే ఉంటాయో ఆ వేరియబుల్ నేమ్స్ ఇక్కడన్నా మార్చండి. దట్స్ అప్ టు యూ. సో ఎఫ్ టెక్స్ట్ తర్వాత సెల్ఫ్ డాట్ పొజిషన్ స్టార్ట్, సెల్ఫ్ డాట్ పొజిషన్ ఎండ్. లెట్స్ ఇంపోర్ట్ దిస్. Arrows. Okay. Okay, let's return this. మన రిప్రజెంటేషన్ రిటర్న్ చేద్దాం. ఇది మన రిప్రజెంటేషన్, ఎర్రర్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఇక్కడున్న కన్స్ట్రక్టర్ని కొంచెం మారుద్దాం. ఎర్రర్ టైప్ వచ్చేసి ఇల్లీగల్ క్యారెక్టర్ ఎర్రర్, కాబట్టి ఇక్కడ మనం ఎర్రర్ టైప్ తీయొచ్చు యాజ్ అన్ ఇన్పుట్. ఎర్రర్ డీటెయిల్స్ పొజిషన్ స్టార్ట్ పొజిషన్ ఎండ్. ఓకే, ఇక్కడ మన ఎర్రర్ సినారియో ఎక్కడుంది? లెక్చర్లో ఒకవేళ క్యారెక్టర్ లేకపోతే లెక్చర్లో ఇక్కడ ఎర్రర్ పంపిస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే పొజిషన్ స్టార్ట్ క్యాప్చర్ చేయాలి. పొజిషన్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ నేను ఇక్కడ ఇది మార్చలేదు. ఓకే, ఇక్కడ ఇది మారుద్దాం. సెల్ఫ్ డాట్ పొజిషన్ డాట్ కాపీ. ఇప్పుడు కరెంట్ క్యారెక్టర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ కరెంట్ క్యారెక్టర్ ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. ఎందుకు అంటే పొజిషన్ ఎండ్ కావాలి అంటే వీ హ్యావ్ టు అడ్వాన్స్. ఇక్కడ మనం సెల్ఫ్ డాట్ కరెంట్ క్యారెక్టర్ బదులు కరెంట్ క్యారెక్టర్ పంపిద్దాం. నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి పొజిషన్ స్టార్ట్. సో లెట్స్ ఇన్ దట్. ఆ తర్వాత పొజిషన్ ఎండ్ విచ్ ఈస్ సెల్ఫ్ డాట్ పొజిషన్ డాట్ అడ్వాన్స్. ఇది మన పొజిషన్ ఎండ్. ఓకే, ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం. మైనస్ బదులు ఎండ్ ఇద్దాం. ఈ ఎండ్కి మనం టోకెన్ క్రియేట్ చేయలేదు. Python shell.py episode1.basic. సో ఇట్స్ వర్కింగ్. ఇక్కడ చూడండి, ఫైల్ episode1.basic లైన్ 2. లైన్ 2 కాదు, ఇక్కడ లైన్ 3. ఇది ఇండెక్స్ ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఈ క్యారెక్టర్లో ఈ basic.pyలో ఈ ఎర్రర్లో ఎక్కడైతే మనం లైన్ ఇస్తున్నామో లెట్స్ ఇంక్రీజ్ బై 1. ఇప్పుడు చూడండి లైన్ 3. ఇక్కడ దీనికి మనము టోకెన్ ఇవ్వలేదుగా, టోకెన్ పాయింట్ అవుట్ చేస్తుంది ఎర్రర్ అని. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ధన్యవాదాలు.